కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. ఈ వచనము మనందరికీ చదివే ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక వాగ్దానం వల్ల తీసుకుంటారు. ఇది నాకే 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 సొంతం అన్నట్లుగా రైటే మనం తీసుకోవచ్చు. బట్ ఈ వచనం చదివే ప్రతి వారికి వర్తిస్తుందా? 5వ వచనంలో దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. 11వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ వచనాలన్నీ చదువుకున్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. వి విల్ ఫీల్ సో స్ట్రాంగ్, చాలా బలంగా ఉంటుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఇంకా మనకి భయం ఏంటి? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, ఇక మనకేంటి భయము? మనకి ఎప్పుడు కావాలన్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దేవుడు మనకి ఆశ్రయం కదా, దుర్గం కదా. ఎలాంటి ఆపత్కాలంలోనైనా నమ్ముకునదగిన సహాయకుడు కదా అని ఏ పరిస్థితిలోనైనా ప్రభు మీద మనం ఆనుకోవడానికి వెళ్తుంటాం దేవుని దగ్గరికి. కానీ దేవుడు మనకి ఆశ్రయంగా కనపడడు. ఆయనే మన ఆశ్రయం అని ఆయన్ని సమీపిస్తాం, బట్ వీ వోంట్ ఫీల్ దాట్ షెల్టర్ అరౌండ్ అస్. ఆయనే నా ఆశ్రయం అని వెళ్తాము, కానీ తన ఆశ్రయాన్ని, తన నీడని మన మీద కప్పినట్లుగా కనుగొనం. ఎలాంటి ఆపత్కాలంలో ఉన్నా దేవుడు మనలను రక్షిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు, మనల్ని విమోచిస్తాడు, కాపాడుతాడు అనే మాట వాస్తవమే, అది సత్యమే. కానీ ఆ వచనం స్వతంత్రించుకొనుటే ఎలా? అది మన అనుభవంలో కనబడడం ఎలా? మన నిజ జీవితంలో, మన ప్రాక్టికల్ లైఫ్లో ఆ వచనం మనకు వర్తించడం ఎలా అనే మాటను ధ్యానిస్తే 91వ కీర్తన 2వ వచనం 9వ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. 116వ అధ్యాయము 10వ వచనం, నేను అలాగు మాట్లాడి నమ్మికయుంచితిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనం, కీర్తన 27:8, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను. కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు కలిసి ఉంటే చిన్న మాట, విశ్వసించితిని కనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. దేవుడు మనకు ఆశ్రయం, దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అనే ఆ బంగారు వచనం, గోల్డ్ కోటెడ్ వర్డ్, ఆ ప్రొఫెసీ, ఆ ప్రవచన వాక్ని మన నిజ జీవితంలో, మన ప్రాక్టికల్ లైఫ్లో, మన అనుభవంలో కనుగొనాలి అని అంటే మనం కూడా ఇప్పుడు చదివిన ఈ వచనముల వల్లే we have to inherit that blessing, we have to inherit that prophecy. దేవుని ప్రవచనాన్ని విశ్వాసముతో వచించాలి. We should pronounce with faith. We should speak out those words with faith. మీ నోట విశ్వాస వచనమే రావాలి అని ఉంటుంది, విశ్వాస వచనమే మాట్లాడాలి అని ఉంటుంది. మనము విశ్వాస
దేవుని మనకు ఆశ్రయంగా చేసుకోవాలి. 91వ కీర్తనలో అదే చదివాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. 6వ కీర్తన 2 దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేస్తాను. అలాగనే జరుగుతుంది నాకు. మనం దేవునితో ఏం మాట్లాడతామో ఆ కార్యం మన జీవితంలో జరుగుతుంది. మనం మనసులో అనుకోవడం కాదు, మన హృదయంలో ధ్యానించుకోవడము కాదు, మన హృదయంలో గుర్తు చేసుకోవడము కాదు. దేవుడు చేస్తాడులే, దేవుడు కార్యం చేస్తాడులే అని అనుకోవడం కాదు. వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ విత్ ఫెయిత్. మనం వాటిని మన నోటితో వచించాలి, మన నోటితో పలకాలి. ఏమని? దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా కోట, దేవుడే నా దుర్గం, దేవుడే నా బలం. ఆ మాటలని, వాటిని ఎంత విశ్వాసంతో మనం పలుకగలమో అంతటి కార్యాలు మనం చూడగలుగుతాం. కాకపోతే విశ్వాసంతో మాట్లాడాలి అనే విషయాన్ని కొంచెం తక్కువగా, తేలికగా చూస్తాం మనం. విశ్వాసంతో మాట్లాడడం చాలా గొప్ప వరం. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని నీ ప్రభు అలా మాట్లాడగానే, ఆయన మాట్లాడుట తోడనే వెంటనే కార్యములు జరిగినాయి. అదే విశ్వాసంతో మనం ఎందుకు మాట్లాడకూడదు? అదే విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఆ విశ్వాసము మనము పుంజుకోవాలి, ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలి దేవుని దగ్గర నుండి. మన జీవితాల్లో కూడా విశ్వాస వచనములు పలకడం చాలా కష్టం. నిర్గమాకాండంలో 14వ అధ్యాయం 15వ వచనం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని. ఇశ్రాయేల్ ఎలాంటి పరిస్థితిలో? వెనక ఫరో తరుముకుంటూ వస్తున్నాడు. తన ఇశ్రాయేలుని చేజిక్కించుకోవాలనే ఆ పౌరుషం, ఆ రోషంతో తన దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నాయో, రథాలు ఉన్నాయో, గుర్రాలు ఉన్నాయో, ఆయుధాలు ఉన్నాయో అన్నింటినీ పట్టుకొని బయలుదేరాడంట ఫరో. వెనకాల నుంచి ఫరో తరుముకుంటూ వస్తున్నాడు. ముందరేమో ఎర్ర సముద్రం ఉంది, ఇటుపక్క అరణ్యం, చిక్కుపడిపోయే అరణ్యం. దేవుడు అలా ఇరికించాడు వారిని అక్కడ 14వ అధ్యాయంలో. అలా పీషోను అనే పీహహీరోతు ఎదుట మిగ్దోలుకు సముద్రం, 2వ వచనం, మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుట మీరు దిగాలి. మీరు కుడివైపున ఎడవైపున అరణ్యం ఉంటుంది, ముందు సముద్రం ఉంటుంది, ఆ మధ్యలో మీరు దిగాలని చెప్పాడు దేవుడు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ అరణ్యం ఉంటుంది, అలా సముద్రం ఉంటుంది, ఇరుకునబడి ఉంటారని తెలియదు. ఒకవేళ తెలుసుంటే ఖచ్చితంగా పోయేవాళ్ళు కాదు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ముందేమో ఎర్ర సముద్రం, ఇటుపక్క అరణ్యం, ఎటువైపు వెళ్ళడానికి లేదు. అప్పుడే జర్నీ స్టార్ట్ అయింది. ఏ దిశ లేదు, ఏ దిక్కులు తెలియవు వాళ్ళకి. ఇక చుట్టూ మోయబడి ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు అందరూ భయపడిపోయి ఆ భయంలోనే దేవుని తిడతారు. మనకి భయం వేసినప్పుడే దేవుని మీద అవిశ్వాసం కలుగుతుంది. భయం వేసినప్పుడే కనబడకుండా దేవుని తిడతాం, ఏదో ఒక మాట రూపంలో దేవుని మీద ఆయాసపడతాం. అలానే ఇశ్రాయేలీలు దేవుణ్ణి తిట్టారు. దేవుడు కనపడకపోయేసరికి మోషే కనపడుతున్నాడుగా, మోషేని పట్టుకొని తిడుతున్నారు. ఐగుప్తులో సమాధులు ఏమి లేవని, ఈ అరణ్యంలో మమ్మల్ని ఇరికించి ఫరో చేతిలో మమ్మల్ని చిక్కించాలని తెచ్చావా అని ఇశ్రాయేలీలు అందరూ మోషేని తిడుతూ ఉంటే, అప్పుడు మోషే ఏం మాట్లాడాలో తెలియక చేతగాక మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 15వ వచనంలో దేవుడు అంటున్నారు, అంతలో యెహోవా మోషేతో, నీవేళ మోకరించి మరి మొరపెడుతున్నావు నాకు, సాగిపోవుడి అని చెప్పి ఇశ్రాయేలీలతో. ఎక్కడికి సాగిపోవాలి? సముద్రంలోకి. మరి మోషే ఎలా గ్రహించుకున్నాడో లేదో తెలియదు. నువ్వేమో మొరపెడుతున్నావు, దేవుడేమో సాగిపో అని చెబుతున్నాడు. అంత విశ్వాసం ఎలాగొస్తుంది? సాగిపోని చెప్పాలి ఇప్పుడు ఇశ్రాయేలీలకి. ఒకవేళ మీరు సాగిపోండి అని ఇశ్రాయేలీలకి చెప్తే అప్పటి వరకు తిడతా ఉన్నారు, చేతిలో ఉన్నవన్నీ ఇసిరి కొడతారు మోషే మీద. కానీ మోషే 3వ అధ్యాయంలో 33వ అధ్యాయంలో దేవుని స్వరూపమును నిదానించి చూచినవాడు కదా మోషే.
దేవుని స్వభావమును బాగుగా ఎరిగిన వాడే విశ్వాసముతో తన చేతి, దేవుడు చెప్పాడు సాగిపోవుడి అని చెప్పిన తరువాత నీ చేతికర్రని సముద్రం వైపు చాపన్నాడు. ఫస్ట్ నీ చేతికర్రని సముద్రం వైపు చాపి ఆ తర్వాత సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు అని మాట్లాడితే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కానీ 14:15 సాగిపోవుడి, 16 నీ చేయి చూపించాను అంటాడు. రివర్స్లో ఉంటుంది. కానీ మోషే దేవుని స్వభావం ఎరిగిన వాడు కనుక ఆ ఇశ్రాయేలీలందరితో కూడా అందరి ఎదుట నిలబడి ఆ ఎర్ర సముద్రం వైపు తన చేతి కర్రను అలా చాపి సాగిపోవుడి అని మాట్లాడతాడు. మరి వారు కొనుక్కున్నారు. రాత్రంతా పట్టింది ఆ సముద్రం చీలిపోవడానికి. ఆ రాత్రంతా మోషే బలం, మోషే విశ్వాసం ఎలాగుందో, రాత్రంతా మోషే బలం, మోషే విశ్వాసం మరి ఆ రాత్రంతా కంటిన్యూస్ గా అలాగనే ఉండాలంటే ఒక్కసారిగా సముద్రం చీలిపోలేదు. రాత్రంతా పెద్ద గాలి వీచినట్లు చేశాడంట దేవుడు. ఆ గాలి అటు ఇటు ఊగి 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 ఆ 2 పాయలుగా చేసింది నేలని. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నీళ్ళని పాయలుగా చేసేంత వరకు మోషే తన చేతి కర్రను అలా చాపే ఉంచాలి. ఎంతో విశ్వాసం. మనం అలాంటి విశ్వాసాన్ని పొందుకోవాలి. అలాంటి విశ్వాసం మనకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ పరిస్థితిలో అలాంటి ఇరుకు మార్గములో దేవుడు వారిని ఎందుకు ఇరికించాడు అని అంటే వారు దేవుని వైపు చూడాలని, వారు దేవుని మాట్లాడాలి, దేవుని గురించి పలకాలని. ఆ సముద్రం దాటిన తర్వాత అప్పుడు వాడతారు యెహోవాను గానం చేసేదము, ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనని గురించి పాడదామని అప్పుడు రాస్తారు కీర్తన. అప్పటి వరకేమో చెప్పలేనన్ని మాటలు, అంత అపవిత్రమైన మాటలు వచ్చాయి. మనం విశ్వాస వచనాలు మాట్లాడాలి. మన పరిస్థితి ఏదైనా దేవుడు ఎందుకు పరిస్థితులను అనుమతిస్తాడు అని అంటే మన మీద కోపము, మన మీద పగో కాదు, మనకి నేర్పాలని. ఏదైనా కానీ మనకి నేర్పాలని, ఆ నేర్పించాలని ఆ పరిస్థితిని మన జీవితంలో అనుమతిస్తే మనమేమో దేవుని మీద ఆనుకోకుండా, దేవుని గురించి పలుకకుండా, దేవుని గురించి వచించకుండా ఇక దేవుణ్ణి దూషిస్తాం. చాలా టైమ్స్ లో మనల్ని కనుగొనవచ్చు. కానీ ఉదయకాల సమయంలో దేవుని మాట ఏంటంటే విశ్వాస వచనం పలుకాలి. 91వ కీర్తన 2:9 నేను మనవి చేశాను దేవునితో, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా కోట, ఆయనే నా ధైర్యం, ఆయనే నా విశ్వాసం అని నేను యెహోవాతో మనవి చేసుకున్నాను. దానిని 9వ దేవుడు అంటున్నారు, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నువ్వే చేసుకున్నావు ఆయననే. మనం కూడా దేవుని మనకి ఆశ్రయముగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే కదా పలుకగల, దేవా నువ్వే నా ధైర్యం, దేవా నువ్వే నా బలం, నువ్వే నా కోట, నువ్వే నా కొండ అని మనం పలకగలిగినప్పుడే కదా ఆయన మనకి కోట అవుతాడు, ఆయన మనకి ధైర్యం అవుతాడు. మోకరించినంతసేపు దేవా నువ్వే చేస్తావు, నువ్వు చేయగలవనే విశ్వాసం ఉంటుంది. మోకరించి పైకి లేవగానే మళ్ళా చర్చి నుండి బయటకు, లేదా మన ప్రార్థన నుండి బయటికి రాగానే మళ్ళా ఒక్కసారి చుట్టూ పరిస్థితులను ఒక్కసారి రౌండ్ వేయగానే ప్రార్థన అంతా మాయమైపోతుంది. అప్పుడు మనకి దేవుని దగ్గర ఎలాంటి విశ్వాసపు వచనాలు పలికేమో అవన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు దేవుడు మన మాటలు ఎలా వినాలి? మోకరించినప్పుడు చేసిన ప్రార్థనని వినాలా? మోకరించి లేచిన తర్వాత మన నోటి నుండి వచ్చే అవిశ్వాసపు మాటలను వినాలా? మన నోట ఎప్పుడు కూడా విశ్వాస వచనమే రావాలి. అబ్రహాము తన కుమారుని చంపి కాల్చి వేయాలి. దహన బలి అంటే బూడిద చేయడం. అంత బూడిద చేయవలసిన ఆ బలి అర్పణ చేసేటప్పుడు కూడా చిత్తం ప్రభువా అన్నాడు. తను బ్రతికిస్తాడనే విశ్వాసమా, బూడిదలో నుండి కూడా తన కుమారుని తీసుకురాగలడనే విశ్వాసమా? ఎలాంటి విశ్వాసం అది? ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి కూడా చిత్త ప్రభు అని అనడం
నేను ఆలోచించుకొని చెప్తాను, నీకు కొంచెం నాకు కొద్దిగా టైం కావాలి, నేను బలపరుచుకొని చెప్తాను అని అంటే కుదరదు. వెంటనే చిత్త ప్రభువా అన్నాడు అంతే. మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితికి దేవుడికి మనం చెప్పాల్సిన మాట చిత్త ప్రభువా. విశ్వాస వచనంతో చిత్త ప్రభువా, I accept this, I agree and I admit myself, I surrender myself. నేను ఒప్పుకుంటున్నాను. అప్పుడు 46వ అధ్యాయంలో ఉన్న అధ్యాయంలోని వచనాలన్నీ మన పేరట రాయబడతాయి, మన సొంతమైతే. అలాగన విశ్వాసంతో వచించాలి మనం దేవుని. 27వ కీర్తనలో కూడా చదివాం కదా, నా సన్నిధి వెదకుడి అని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి వెదకెదనని నేను నీతో అన్నాను. ఎంత చక్కని మాట అది. నా హృదయము నీతో అనేను, నా సన్నిధి వెదకుడని నేను సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయం నీతో అనేను. ఆ హృదయం అంటారు అలాగా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు విశ్వసించాలి అని. ప్రభువా నా హృదయం నీతో విశ్వసిస్తుంది అని మన హృదయం దేవునితో మాట్లాడుతుందా? అలా మన హృదయానికి నేర్పుకోవాల్సింది మనమే. దేవుడు వచ్చి ఏదో సడన్ గా ఒక మిస్టరీగా విశ్వాసాన్ని అలా పెట్టాడు మన హృదయంలో. ఆ విశ్వాసాన్ని మన ప్రాణానికి, ఆత్మకి, దేహానికి నేర్పుకోవాల్సింది మనమే. మన అంతర్యానికి, మన దేహానికి కూడా విశ్వాసాన్ని నేర్పుకోవాలి, నేర్పించుకోవాలి. 103వ కీర్తనలో దావీదు అదే అంటాడు, నా ప్రాణమా నేను నీకు నేర్పించాను కదా, నా అంతరంగముననున్న సమస్తమా, నా అంతరంగంలోనున్న సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేన్ని మరవద్దు. ఒక్కొక్కటి నీకు చెప్పి మరి నేర్పించాను కదా, నువ్వు మరవద్దు ఒక్కదాన్ని కూడా. నువ్వు జ్ఞాపకం చేసుకో, పలుకు, ప్రభుని స్తుతించు. సమస్త కీడులలో నుండి నేను విమోచించిన వాడు. 3వ వచనం, నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. నేను నేర్పాను కదా, ఈ విషయాలన్నీ నేర్పాను కదా, నా ప్రాణమా ప్రభుని స్తుతించు. మన ప్రాణం ప్రభుని ఎలా స్తుతిస్తుంది? మన నోరు మౌనంగా ఉంటే మన ప్రాణం ఎలా స్తుతిస్తుంది? మన హృదయ ప్రభుని ఎలా స్తుతిస్తుంది? నేర్పుకోవాలి. నేర్పుకున్నప్పుడు మన శరీరం నీరసిల్లిపోయినా, మన శరీరం కృంగిపోయినా, కృషించిపోయినా, ఈ శరీరము మృతతుల్యం అయిపోయినా మన ప్రాణానికి నేర్పుకొని ఉంటామే, ఆ ప్రాణము మన శరీరాన్ని ఉజ్జీవింపజేస్తుంది. మన ప్రాణము మన దేహాన్ని తెప్పరిల్లునట్లు చేస్తుంది. 20వ వచనం, 19-20 వచనం, రోమా 4వ అధ్యాయం. తన శరీరమును శారా గర్భమును మృతతుల్యమైనట్టును చూచేను గాని ఆలోచన వచ్చింది సందేహం. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి అలాగ బలం పొందుకున్నాడు. విశ్వసించినట్లు దేవుడి బలం తన మృతతుల్యమైన దేహాన్ని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి దేవుని క్యారెక్టర్ ని నేనెందుకు అనుమానించాలి? నా విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి నేనెందుకు సందేహించాలి? ఆయన ప్రెసెన్స్, ఆయన ఎగ్జిస్టెన్స్ ని నేనెందుకు సందేహపడాలి అని తన విశ్వాసాన్ని చంపేసుకొని దేవుడిని మహిమపరచాడు. అలా మనం కూడా చేయాలి. మన అబ్నార్మాలిటీస్, మన ఇంపాసిబిలిటీస్ అన్నిటిని మనం చంపుకొని దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని మనం స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. అప్పుడు మనకి బలం కలుగుతుంది. ఇందాక మనం చదివిన కీర్తన, ప్రారంభ కీర్తనలో చదివాం కదా, 23వ వచనం, 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనబరచినట్లు మార్గం సిద్ధం చేసుకుంటున్నాడు. అదే విశ్వాసంతో మాట్లాడితే మార్గం తెరవబడుతుంది. మనం విశ్వాసంతో పలుకనంత వరకు అది అట్లనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలైనా గడవని కదా, అలాగనే ఉంటారు.
విశ్వాసంతో పలికితేనే డోర్ ఓపెన్ అయింది, మార్గం తెరవబడుతుంది. అదే వాక్యం చెప్తుంది. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నన్ను జ్ఞానపరుస్తున్నాడు. నేను వానికి దయచేయబోయే, నేను వానికి కలుగు చేయబోయే రక్షణ వాడు చూస్తూ తన మార్గాన్ని తానే ఓపెన్ చేసుకుంటున్నాడు. నేను వానికి రక్షణ కనపరచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకునేను. ఆ సమయం, ఆ నిమిషమే నేను నా రక్షణ కనపరుస్తాను. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. విశ్వసించింది కనుక మాట్లాడితే, నేను అలాగూ నమ్మకం ఉంచి మాట్లాడితే, అదే మన వరం, అదే మన ప్రవచనం. విశ్వాసమే ప్రవచనం, మరి ఇంకేదో కాదు. నీ నోటి నుండి వచ్చే మాటే నీకు దీవెన కావాలా, నీకు శాపం కావాలా, నీ ఎదుట మార్గాలను మూసివేయాలా అనేది నీ చేతుల్లో, మన చేతుల్లోనే. దేవుడు కార్యాలు చేయాలి అని అంటే ఆ కార్యాలకు తగ్గినట్లుగా, ఆయన చేయగలడన్నట్లుగా, ఆయన సామర్థ్యానికి తగ్గట్లుగా మనం కూడా విశ్వసించాలి. మనలో నుండి విశ్వాసం కలగకుండా మన ఎడల కార్యం చేయగలిగే సామర్థ్యం మన పట్ల కనపరచడు, ఆయన చూపించలేడు. ఎందుకంటే ఆ విశ్వాసం మన కొద్దిపాటి విశ్వాసం తట్టుకోలేదు, భరించలే, అంతే చూపించడం. ఎప్పుడైతే మనం తట్టుకోగలమో అని దేవునికి ఒక అవగాహన వస్తుందో అప్పుడు మనం తట్టుకోగలిగినంత కార్యం చేస్తాడు. ఒకవేళ తట్టుకోలేని స్థితిలోనే, భరించలేని, మోయలేని స్థితిలోనే మన విశ్వాసానికి మించి ఒకవేళ దేవుడు కార్యం చేస్తే మోయలేక కుప్పకూలిపోతాం. మనం కుప్పకూలిపోయి దేవుడిని దూషిస్తాం, పడిపోయి దాన్ని తట్టుకోలేక. సౌలులాగా మోయలేని దీవెన సౌలుకి దేవుడు ఇచ్చింది. అల్పుడైనప్పటికీ, ధీరుడైనప్పటికీ, అసలు ఆ గోత్రంలో ఎన్నికే లేని వాడైనప్పటికీ దేవుడు కృప చూపి సింహాసనం ఇచ్చాడు. తన స్థాయికి మించిన కార్యము అది. అయితే దాన్ని నిలుపుకునే సామర్థ్యం లేకపోయింది సౌలుడు. తట్టుకోలేక, ఆ సింహాసనాన్ని మొయ్యలేక కుప్పకూలిపోయాడు. తను కూలిపోవడమే కాదు, తన కుటుంబాన్ని, తన వంశమంతటిని కూల్చేశాడు సౌలుడు. అందుకే దేవుడు కార్యం చేయాలంటే, ఏ కార్యం దేవుడు నీకు చేయాలని ఆశపడుతున్నావో ఆ కార్యానికి తగినంత విశ్వాసం కనబరిస్తేనే దేవుడు చేసే కార్యాన్ని తట్టుకోగల. అప్పుడే ఆ వాగ్దానాలు, వచనాలు, ఇంకా 46:1 ఆశ్రయము, దుర్గము, ఆ మాటలన్నిటినీ భరించగలుగుతాం, మనం తట్టుకోగలుగుతాం, మోయగలుగుతాం. దేవుడు మనకి ఆశ్రయం. నిజంగా ఆయనే మన మీద ఒక ఆశ్రయంగా, ఒక షెల్టర్ లాగా వస్తే తట్టుకుంటామా? ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో మనవి చేసుకుందాం. దేవా, విశ్వాస వచనము పలికే జ్ఞానం, పలుకగలిగినంత ఓర్పు, పలుకగలిగిన సామర్థ్యం, శక్తి, బలం, ఆ నమ్మిక, ఆ తగ్గింపు నాకు దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లోనైనా, మూయబడిన పరిస్థితుల్లో కూడా సాగిపోవడి అని నువ్వు మాట్లాడితే ముందు వెనక ఆలోచించకుండా సాగిపోయేంత విశ్వాసం నా దేహానికి, ప్రాణానికి, ఆత్మకు నేర్పు అని ప్రభు సన్నిధిలో మనవి చేద్దాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుగాక. ఆమేన్.